హాయ్ హలో నమస్తే. తెలంగాణలో టెట్ రాసే అభ్యర్థులందరికీ నాదొక చిన్న విన్నపం. ఈరోజు పేపర్ 2కి సంబంధించి ఎగ్జామ్ యొక్క అనాలిసిస్‌ని మీకు చెప్పబోతున్నా రివ్యూ రూపంలో. సో, ఎవరైతే ఎగ్జామ్ రాసి బయటకొచ్చారో వాళ్ళంతా మీరు ఇవ్వవలసినంత ఒక లైకు, ఒక కామెంటు. సో, ఈ వీడియో వల్ల ఈ టెట్ పేపర్ 2కి సంబంధించి సోషల్ స్టడీకి సంబంధించి చాలా విషయాలు పేపర్ 2 ఎవరైతే సోషల్ స్టడీస్ రాయబోతున్నారో ఎక్కువగా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో, ఎవరైతే ఈరోజు పేపర్ 2 సోషల్ స్టడీస్ రాసిస్తున్నారో వాళ్ళందరూ ఒక చిన్న కామెంట్ ఇవ్వండి. దేనికి సంబంధించి 150 మార్క్స్‌కి 150 మార్క్స్‌కి ఎన్ని మార్క్స్ అనేవి మీరు చేయగలిగారు? పేపర్ అనేది ఈజీగా ఉందా? టఫ్‌గా ఉందా? మోడరేట్‌గా ఉందా? మీడియంగా ఉందా? ఈ విషయాలని, ఎందుకంటే ఇది మన ఛానల్. మన ఛానల్ ద్వారా, ఈ మాధ్యమం ద్వారా 10 మందికి ఈ వీడియో అనేది చదువుకునే విద్యార్థులకి షేర్ అవుతుంది. ఫస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్క్స్. ఈ 30 మార్క్స్ సంబంధించి ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉంది? డిఫికల్ట్‌గా ఉందా? ఈజీగా ఉందా? మీడియంగా ఉందా? ఏ టాపిక్స్ నుంచి వైకల్యాలు కావచ్చు, సిద్ధాంతాలు కావచ్చు, అదేవిధంగా తరగతి గది కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా మనకి ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది? కామెంట్ రూపంలో తెలియజేయండి. 30 మార్క్స్‌కి ఈరోజు జరిగిన పేపర్ 2 సోషల్ స్టడీకి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగికి సంబంధించి 30 మార్క్స్‌కి ఎన్ని మార్క్స్ మనం అటెంప్ట్ చేయగలం? సో, ప్లీజ్ కామెంట్. అదేవిధంగా లాంగ్వేజ్ 1 కావచ్చు, లాంగ్వేజ్ 2 కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, 30 మార్క్స్, 60 మార్క్స్. తెలుగుకు సంబంధించి వ్యాకరణాలకు సంబంధించి కావచ్చు, ఇంకా సంథింగ్ మనకి ఈజీ అనే భావనతో, ఎందుకంటే పారాగ్రాఫ్లు ఇస్తుంటాడు, చాలా ఈజీ అనే భావనతో తప్పు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా క్వశ్చన్ యొక్క సరళి ఉంది? టఫ్గా ఉందా? మీడియంగా ఉందా? ఈజీగా ఉందా? కామెంట్ రూపంలో తెలుగు యొక్క సరళి టఫ్ ఆర్ ఈజీ, ఈ విధంగా మీరు కామెంట్ రూపంలో తెలుగును కూడా పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించి 30 మార్క్స్ ఏ విధంగా ఈ 30 మార్క్స్ అనేది అడిగాడు. ఎందుకంటే ఎక్కువ మంది బీఈడీ కావచ్చు, డైడ్ కావచ్చు, ఎక్కువ మంది 90% తెలుగు మీడియం నుంచి వెళ్ళిన విద్యార్థులు ఉంటారు. సో, తెలుగు మీడియం నుంచి వెళ్ళిన విద్యార్థులు ఉండటం వలన ఇంగ్లీష్ అనేది ఎంతో కొంత కాస్త టఫ్గా ఉంటుంది. సో, ఇంగ్లీష్ యొక్క ప్రశ్నల సరళి ఈజీ, టఫ్ ఆర్ మీడియం ఆర్ మోడరేట్ ఏ విధంగా ఉందో మీరు ఈ వీడియోలో, అదేవిధంగా ప్రశ్నలు ఎలాంటివి అడుగుతున్నాడో కూడా ఈ కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా చూసుకుంటే మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి చెప్పుకున్నాం, తెలుగు చెప్పుకున్నాం, అదేవిధంగా ఇంగ్లీష్ చెప్పుకోవాల్సింది. చివరిగా వచ్చేసరికి కంటెంట్ వచ్చేసరికి 60 మార్కులు. సో, సోషల్కి సంబంధించి ఈ 60 మార్క్స్ అనేవి మీకు చాలా కీలకం. సో, ఈ కంటెంట్ అనేవి ఎక్కువగా ఎలా అడుగుతున్నాడు? సో, క్లిష్టతగా ఉందా? మన ఏపీలో టెట్ కనుక చూసుకుంటే అది ఒక డిఎస్సి లెవెల్లో ఉంది. డిఎస్సి అనేది గ్రూప్స్ లెవెల్లోకి వెళుతుందనేది ఒక భావన అనేది తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో టెట్ అనేది కంటెంట్‌కి సంబంధించి కావచ్చు, మిగతా అన్ని సబ్జెక్టులకు సంబంధించి కావచ్చు, ప్రశ్నల యొక్క సరళి, క్లిష్టత స్థాయి, ఈ రోజు జరిగిన ఎగ్జామ్‌లో స్థాయిని పెంచాడా? లేకపోతే డైరెక్ట్ క్వెషన్స్ ఇచ్చాడా? లేకపోతే ఎక్కువగా అప్లికేషన్ ఇచ్చాడా? లేకపోతే ఇంకేమైనా ఏ విధంగా అడిగాడనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రశ్నలు ఎలా వస్తున్నాయని కూడా మీరు చెబితే ఈ వీడియో చాలా మందికి బూస్ట్ అవుతుంది. సో, అదేవిధంగా ఎక్కువగా మనకి టెట్ మీద ఫోకస్ అనేది ఉంటే, ఇది ఏంటంటే ప్రిలిమ్స్ లాంటిదనమాట. డిఎస్సికి ఒక ప్రిలిమ్స్ లాంటిది. సో, మెయిన్స్ అది. ప్రిలిమ్స్‌లో మనం ఎక్కువ స్కోర్ అనేది నిజంగా 120, 130 సాధించగలిగితే మనకి డిఎస్సి అనేది చాలా ఫెచ్చింగ్ అవుతుంది. సో, ఎనీవే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే టెట్ రాసే ప్రతి ఒక్క అభ్యర్థి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ అండి. జై హింద్. నేను మీ సత్య.